8 ఏళ్ల వివాహ బంధం, ఒకరంటే ఒకరికి ప్రాణం, శరీరాలు రెండైనా ఒకే ఆత్మలా సాగిన జీవితం. వారి ప్రేమకు ప్రతిరూపాలుగా 2 పిల్లలు. ఏ కలతలు లేకుండా సాగుతున్న ఆ దంపతుల జీవితంపై కాలం కత్తి కట్టింది. అనారోగ్యంతో భార్య ప్రాణాలు కోల్పోయింది. ఆ బాధ నుంచి కోలుకోలేక ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. కానీ తమ పిల్లలు ఏమైపోతారని ఆలోచించలేకపోయాడు. ఆ పసివాళ్లను అనాథల్ని చేసి భార్య లేని ఈ లోకాన్ని విడిచిపోయాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లిలో జరిగింది ఈ విషాద ఘటన. కూలీ పనులు చేసుకుని బతుకుతున్న 35 ఏళ్ల రమేష్ కు సంగారెడ్డికి చెందిన పుష్పలతతో 2017లో వివాహమైంది. వీళ్లకు 2 పిల్లలు. కూలీ నాలీ చేసుకుంటూ వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు రమేష్. అనారోగ్యంతో బాధపడుతున్న అతని భార్య పుష్పలతను 15 రోజుల క్రితం నిమ్స్లో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతూ 4 రోజుల క్రితం రమేష్ భార్య పుష్పలత చనిపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన రమేష్ 2 రోజుల కిందట ఇంట్లోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 24న మరణించాడు. కొద్ది రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు 2 మరణించడంతో 2 చిన్నారులు అనాథలయ్యారు. ఆ పిల్లలకిప్పుడు వయసు మళ్లిన అవ్వా తాతలే అన్నీ.